Hello students and welcome to our wonderful YouTube channel Dream Different, Think Different. I am back with another video. In previous class we discussed about the introduction of amines, and in this video we will going to discuss about the nomenclature of the amines. ఎవరైనా ఇంట్రొడక్షన్ క్లాస్ మిస్ అయి ఉంటే యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి ఇంట్రొడక్షన్ ఆఫ్ amines 01 by AJ Sir. So without wasting our time, let us enter into the topic. And this video is very important for MSET, NEET, IIT, JEE entrance examinations. Nomenclature of amines. As I said that amines are classified into the three basic types. First one is what? Primary amines. Next one is secondary amines. Third one is tertiary amines. And these are also called as a 1 degree amines and 2 degree amines, 3 degree amines. So let us discuss the nomenclature of the primary amines, then after secondary amines, then after tertiary amines. So first of all, we will discuss about the nomenclature of the 1 degree amines. What? 1 degree amines. These are also called as a primary amines. So what are the primary amines? అమ్మోనియా నుంచి 1 హైడ్రోజన్ ని ఆల్కైల్ ఆర్ అరైల్ గ్రూప్ తోని రిప్లేస్మెంట్ చేయడం వల్ల మనకి ఏం ఫామ్ అవుతాయి అంటే ప్రైమరీ అమైన్స్. This is common name. This is IUPAC name. జనరల్ గా మన నామెన్క్లేచర్ లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి IUPAC నేమ్, ఇంకోటి ఏంటి కామన్ నేమ్. సో మనకి 2 టైప్స్ ఆఫ్ నేమింగ్స్ కూడా మనకి వెరీ ఇంపార్టెంట్. సో మనం నెక్స్ట్ క్లాస్ లో మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే ఫిజికల్ ప్రాపర్టీస్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ అండ్ ప్రిపరేషన్ మెథడ్స్, మనకు నేమ్ రియాక్షన్స్ ఉంటాయి, డైజెషన్ సాల్ట్స్ ప్రిపేర్ ఉంటాయి. సో వీటన్నింటిలో కూడా మనకి IUPAC నామెన్క్లేచర్ అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్. దాంట్లో కామన్ నేమ్స్ యూజ్ చేస్తారు అండ్ IUPAC నేమ్స్ కూడా యూజ్ చేస్తారు. సో మనం ఇది నేర్చుకోకుండా డైరెక్ట్ గా మనం టాపిక్ లోకి ఎంటర్ అయితే మనకి ఏం అర్థం కాదు. సో అండ్ ఈ నీట్ అండ్ ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ IIT JEE పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వీటి నుంచి క్వశ్చన్స్ కూడా అడిగాడు. అర్థమైందా? అందుకనే మనం నామెన్క్లేచర్ ని క్లియర్ గా నేర్చుకున్నాం. సో 1 డిగ్రీ అమైన్స్ అంటే ఏంటి? అమోనియా నుంచి ఒక హైడ్రోజన్ ని దేంతోని ఆల్కైల్ గ్రూప్ తో గానీ ఎరైల్ గ్రూప్ తోనే రీప్లేస్మెంట్ చేయడం వల్ల మనకి 1 డిగ్రీ అమైన్స్ ఫామ్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కైల్ గ్రూప్ తో నేను ఏం చేస్తున్నా, అమోనియా ఉన్నటువంటి హైడ్రోజన్ ని ఆల్కైల్ గ్రూప్ తో రీప్లేస్ చేస్తున్నా. సో RNH2 అండ్ RNH2 అండ్ ఈ 2 కాంపౌండ్స్ అంటే ఈ సేమ్ కాంపౌండ్స్ యొక్క ఫస్ట్ కామన్ నేమ్ చూద్దాం, తర్వాత ఏం చూద్దాం అంటే IUPAC నేమ్ చూద్దాం. సో దీని కామన్ నేమ్ ఏంటంటే R మీన్స్ వాట్? ఆల్కైల్ గ్రూప్. So alkyl group, alkyl. This is what? Amine. Alkyl amine. So the common name ఏంటంటే alkyl amine. This is very simple. IUPAC నేమ్ లో ఏం చేస్తారంటే దీన్ని ఆల్కైల్ గ్రూప్ అనుకోవద్దు, ఏమైనా ఆల్కైల్ గ్రూపే అనుకోవాలి. అర్థమైందా? ఆల్కేన్, ఈ ని రిమూవ్ చేసి రాయాలి, ఆల్కేన్ అమైన్. ఎగ్జాంపుల్ వింటే మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. జస్ట్ సీ హియర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్కేన్స్ మీన్స్ వాట్? ఆల్కైల్ మీన్స్ వాట్? ఆల్కేన్ నుంచి ఒక హైడ్రోజన్ రిమూవ్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఆల్కైల్ గ్రూప్ వస్తుంది, అంతే కదా? సో ఆల్కైల్ మీన్స్ వాట్? మిథైల్, ఇథైల్, ప్రొపైల్, బ్యూటైల్, పెంటైల్, హెక్సైల్, హెప్టైల్, ఆక్టైల్, నవనైల్, డెకైల్. ఓకేనా? సో నేను మిథైల్ గ్రూప్ ని ఎగ్జాంపుల్ గా తీసుకున్నా అండ్ NH2 ఇక్కడ పెట్టేసిన అండ్ ఇక్కడ కూడా CH3 అండ్ NH2. సో దీని కామన్ నేమ్ ఏంటంటే ఆల్కైల్ మీన్స్ వాట్? ఇక్కడ ఏముంది? మిథైల్ గ్రూప్ ఉంది కాబట్టి మిథైల్ అమైన్. ఇక్కడ ఏం రాయాలి మనం? ఆల్కేన్, ఈని రిమూవ్ చేయాలి. ఇదేంటిది? దీన్ని ఆల్కేన్ అన్నారు, మిథైల్ అనుకోవద్దు, మిథేన్ అనుకోవాలి. అర్థమైందా? మిథేన్, ఈని రిమూవ్ చేయాలి, అమైన్, మిథేన్ అమైన్. అర్థమైందా? మిథేన్ అమైన్. ఓకే, లెట్ us see another example. C2H5NH2, C2H5NH2. What is name of the compound? And this is what?
ethyl amine. This is what? Ethane amine. ఈ C2H5 ఏంది అని అందరూ పరేషాన్ అవ్వచ్చు. మీ ఈథేన్ అంటే ఏంటిది? C2H6 అంటే ఏంటిది? ఈథేన్. కార్బన్ నెంబర్ని డబుల్ చేసి 2 కలిపితే మనకి ఏమొస్తుంది? ఇదేంటిది? ఆల్కేన్ ఫార్ములా. ఇదేంటిది? ఈథేన్ ఈథేన్ ఫార్ములా. సో ఈథేన్ నుంచి ఒక హైడ్రోజన్ తీసేస్తే మనకి ఏమొస్తుంది? ఈథైల్ గ్రూప్ వస్తుంది. అర్థమైందా? ఇదే ఈథైల్ గ్రూప్. అర్థమైందా? బట్ ఈ ఈథైల్ గ్రూప్ ఇక్కడ ఏమనుకోవాలి? ఈథేన్ అనుకోవాలి. దీన్ని ఇక్కడ ఏమనుకోవాలి? ఈథైల్ గ్రూప్ అనుకోవాలి. అర్థమైందా? ఐయు ప్యాక్ లో ఈథేన్ అయితే మన ఈ కామన్ నేమ్ లో ఈథైల్ అయితే. ఓకేనా? సో అర్థమవుతుందా? కాన్సన్ట్రేట్ గా వినండి. స్టార్టింగ్ నుంచి మనం ఆన్లైన్ క్లాసెస్ వింటున్నాం. జనరల్ గా మనం రోజు ఏం చేస్తారంటే, చాలా మంది తెలంగాణలో, మన తెలుగు స్టేట్స్ లో చాలా మంది టాలెంటెడ్ స్టూడెంట్స్ ఉంటారు. కానీ వాళ్ళని ఏం చేస్తారంటే బయట ఎన్విరాన్మెంట్ వాళ్ళని చదవనియది. ఈ లాక్డౌన్ మూమెంట్లో చాలా మంది నేను ఏదో చదువుదామని ఏం చేస్తారంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తారు, ఏదో వీడియో చూస్తుంటారు. XYZ ఒక వీడియో చూస్తుంటారు. బట్ యూట్యూబ్ ఏం చేస్తారంటే ఇది ఒక పెద్ద మహమ్మారి అన్నట్టు. అది వీళ్ళు XYZ అనేటువంటి వీడియో చూస్తుంటే కింద ABCDEFGHIJKLM అనేటువంటి 100 వీడియోస్ని చూపిస్తుంది. అర్థమైంది? అప్పుడు ఏమైందంటే మైండ్ డైవర్ట్ అయిపోద్ది. XYZ అనేది వాళ్ళ గోల్. అది ఎంసెట్ కావచ్చు, నీట్ కావచ్చు, IIT కావచ్చు. కింద వచ్చేటువంటి సజెషన్స్ వీడియో వల్ల ఈ XYZని మర్చిపోయి ABCDEFGH గురించి చూస్తూ ఆ రోజునంతా గడిపేస్తున్నారు. మళ్ళీ నెక్స్ట్ డే ఏదో సాధిద్దామని స్టార్ట్ చేస్తారు. మళ్ళీ ABCD వీడియోలు చూసుకుంటూ ఏమైందంటే ఆ డే మొత్తం వేస్ట్ చేస్తారు. ఇట్లా ఎంట్రన్స్ ఎగ్జామ్ అయిపోయే ఎంట్రన్స్ ఎగ్జామ్ ముందు వరకు కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. అర్థమైందా? అందుకనే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ నుంచి కొంచెం దూరం ఉండడానికి ట్రై చేయండి. కాన్సన్ట్రేట్గా వినండి. అర్థమైందా? ఓకే, అందరి టాపిక్లో రండి. ఓకేనా? అందరి టాపిక్లో రండి ఒకసారి. సెకండరీ అమైన్స్, నామెన్క్లేచర్ ఆఫ్ ది సెకండరీ అమైన్స్. 1 degree అమైన్స్ మనం కంప్లీట్ చేసాం నామెన్క్లేచర్. సో ఫస్ట్ ఏంటంటే కామన్ నేమ్, నెక్స్ట్ ఏంటంటే ఐయు ప్యాక్ నేమ్. సో సెకండరీ అమైన్స్ మీన్స్ వాట్? NH3 నుంచి అంటే అమోనియా నుంచి 2 హైడ్రోజన్స్ ని ఒక ఆల్కైల్ గ్రూప్, అంటే 2 హైడ్రోజన్స్ ని ఆల్కైల్ గ్రూప్స్ ఎరైల్ గ్రూప్స్ రీప్లేస్మెంట్ చేయడం వల్ల మనకి ఏం ఫామ్ అవుతాయి? సెకండరీ అమైన్స్ అనేటువంటివి ఫామ్ అవుతాయి. సో సీ హియర్ RNH బాండ్ R. సో నేను 2 హైడ్రోజన్స్ గ్రూప్ ని ఏంటి ఆల్కైల్ గ్రూప్స్ రీప్లేస్మెంట్ చేసిన. సో ఇది ఏంటి? కామన్ నేమ్. సో సేమ్ కాంపౌండ్ నేను ఇక్కడ రాస్తున్నా, దీనికి IUPAC నామెన్క్లేచర్ కూడా కనుక్కుందాం. సీ హియర్ R. సో ఎప్పుడు కానీ సెకండరీ 2 degree అమైన్స్ లో ఈ R పొజిషన్స్ ఉన్నాయి చూసారా? కామన్ నేమ్ లో ఈ రెండింటిని ఏమనుకోవాలంటే NN పొజిషన్స్ అనుకోవాలి. NN పొజిషన్ అనుకోవాలి. అర్థమైందా? NN 2 ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి డై ఆల్కైల్ అమైన్ కి అమైన్. ఈ 2 పొజిషన్ ని NN అనుకోవాలి. 2 ఉన్నాయి కాబట్టి డై ఆల్కైల్ అమైన్. అర్థమైందా? డై ఆల్కైల్ అమైన్. ఇదేంటి? కామన్ నేమ్. సి హియర్ ఐయుపాక్ నేమ్. సో ఐయుపాక్ నేమ్ లో ఏం చేయాలంటే ఫస్ట్ మెయిన్ చైన్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 2 ఉన్నాయి చూడండి చైన్స్. ఇటు వెళ్తేనేమో దీంట్లో ఏంటి? ఒక ఆల్కైల్ గ్రూప్ ఉంది. సో ఇటు వెళ్తే దీనిలో ఒక ఆల్కైల్ గ్రూప్ ఉంది. అర్థమైందా? ఎగ్జాంపుల్స్ లో ఈ ఆల్కైల్ గ్రూప్ యొక్క కన్ఫ్యూజన్ ఏంటి ఎగిరిపోతే ఫస్ట్ మీరు చూడండి ఇక్కడ రెండిట్లో ఏదో ఒక దాన్ని మనం ఏమనుకోవాలి? మెయిన్ చైన్ అనుకోవాలి. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని మెయిన్ చైన్ అనుకున్నా. అర్థమైందా? అప్పుడు ఇదేమైంది? సబ్స్టిట్యూట్ అయింది. సబ్స్టిట్యూట్ నేమ్ మాత్రమే N తో ఇండికేట్ చేయాలి. ఒకటే ఇక్కడ 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి, 3 ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఉంటే వాటిని అన్ని N తోని నైట్రోజన్స్ తోని చేయాలి. ఇక్కడ N ఆల్కైల్. ఇదేంటిది? ఫస్ట్ దాంట్లో ప్రైమరీ అమైన్ స్టెప్. ఇదేంటిది? ఆల్కేన్ అమైన్. తీసేయాలి. ఆల్కేన్ అమైన్. అర్థమైందా? సో నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు ఈ మిథైల్స్ లోకి పోతే సి హియర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మిథైల్ ఉంది అనుకున్నాం, NH. ఇక్కడ మిథైల్ గ్రూప్ ఉంది అనుకున్నాం. నెక్స్ట్ హియర్ ఇదే ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తున్న CH3NH అండ్ ఇక్కడ కూడా CH3 ఉంది. సో ఈ కాంపౌండ్ యొక్క కామన్ నేమ్ చెప్పండి. మరి ఈ కాంపౌండ్ యొక్క కామన్ నేమ్ చెప్పండి. ఇక్కడ ఒక మిథైల్ గ్రూప్ ఉంది, ఇక్కడ ఒక మిథైల్ గ్రూప్ ఉంది. ఈ పొజిషన్ మనం N అనుకోవాలి. N, N. సో 2 ఉన్నాయి కాబట్టి అర్థమైందా? 2 సేమ్ ఉన్నాయి కాబట్టి పక్క పక్క రాసిన. అర్థమైందా? ఈ 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి డై మిథైల్ అమైన్.
ఓకేనా. సో ఇది చూడండి, ఇది చూడండి సేమ్. ఫస్ట్ ఏమనుకోవాలి, రెండిట్లో ఒకదాన్ని మనం ఏమనుకోవాలి, మెయిన్ చైన్ అనుకోవాలి. దీంట్లో ఒకటే కార్బన్ ఉంది, దీంట్లో ఒకటే కార్బన్ ఉంది, నీ ఇష్టం దేనైనా మెయిన్ చైన్ అనుకోండి. నేను దీన్ని మెయిన్ చైన్ అనుకుంటున్నాను. అప్పుడు ఇదేమైంది, ఇది సబ్స్టిట్యూట్ అయింది. సబ్స్టిట్యూట్ పొజిషన్ మెయిన్ చేయాలి కాబట్టి ఎన్, ఇదేంటిది మిథైల్, మిథైల్. ఇదేమైంది ఆల్కేన్ అమైల్. అంటే ఏంటిది, ఏంటి ఇక్కడ ఏముంది, 1 కార్బన్ ఉంది కాబట్టి మీథేన్, మీథేన్ అమైల్ అన్నట్టు. ఏంటిది మీథేన్, ఇది తీసేయాలి అమైల్. ఇప్పుడు ఈ కాంపౌండ్ యొక్క కామన్ నేమ్ ఏంటిది, ఎన్ఎన్ డైమిథైల్ అమైన్. ఐయుపాక్ నేమ్ ఏంటిది, ఎన్ మిథైల్ మిథేనమైన్, మిథేనమైన్. అర్థమైందా. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాం, ఇంకా డీటెయిల్ గా క్లారిటీ వస్తుంది. C2H5 NH అండ్ ఇక్కడ CH3 ఉంది, CH. ఈ కాంపౌండ్ యొక్క IUPAC ఇక్కడ రాసేస్తా, కామన్ నేమ్ ఇక్కడ రాసేస్తా. చూడండి ఇక్కడ C2H5 ఉంది, ఇక్కడ ఏముంది CH3 ఉంది. రెండిట్లో దేన్ని ఫస్ట్ రాయాలి, రెండింటి పొజిషన్ ఎన్నేనే మెన్షన్ చేయాలి. బట్ ఈ రెండిట్లో దేన్ని ఫస్ట్ రాయాలి, ఈ C2H5 అంటే ఏంటిది, ఇథైల్, ఈతో స్టార్ట్ అయితే, ఇది మిథైల్, ఎంతో స్టార్ట్ అయితే. రెండిట్లో దేన్ని ఫస్ట్ రాయాలి, ఇథైల్ అనేది IUPAC సారీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఫస్ట్ వస్తుంది కాబట్టి ఇథైల్ ఫస్ట్ రాయాలి. ఇథైల్ పొజిషన్ ఏంది ఎన్, ఎన్ ఇథైల్. ఇది నెక్స్ట్ దీని పొజిషన్ రాయాలి, ఎన్ మిథైల్ అమైన్. సింపుల్. సో ఈ కాంపౌండ్ యొక్క కామన్ నేమ్ ఏంటిది, ఎన్ ఇథైల్, ఎన్ మిథైల్ అమైన్. సింపుల్. ఈ కాంపౌండ్ యొక్క IUPAC నామినేషన్ చూడండి. కామన్ నేమ్ అయిపోయింది, నోట్ చేసుకుని అందరూ. IUPAC నేమ్ చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, మనం మెయిన్ చైన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది మెయిన్ చైన్ అనుకుంటే దీంట్లో ఎన్ని కార్బన్స్ వస్తున్నాయి, 1 కార్బన్స్ ఉన్నాయి. లేదు దీన్ని మెయిన్ చైన్ అనుకుంటే దీంట్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 2 కార్బన్స్ ఉన్నాయి. అర్థమైందా. లాంగెస్ట్ చైన్ మీన్స్ అంటే ఏంటిది, దీంట్లో 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇదే పెద్ద చైన్. సో ఇది మెయిన్ చైన్ అయితే అప్పుడు ఇది ఏమైంది, సబ్స్టిట్యూట్ అయితే. సబ్స్టిట్యూట్ పొజిషన్ ఏంటి, ఎన్, ఎన్ మిథైల్, ఎన్ మిథైల్. ఇదేంటిది ఆల్కేన్ అమైన్. అంటే ఇదేంటిది 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇథేన్ అమైన్. సారీ ఇథేన్ అమైన్. ఈ తీసేసి రాసేసిన ఇథేన్ అమైన్. అర్థమైంది. ఇదేంటిది IUPAC నేమ్. దట్స్ వెరీ సింపుల్. సో లెట్ us discuss nomenclature of 3-degree amines. nomenclature of 3-degree amines. సో అందరూ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, మీరు ప్రిపేర్ అయ్యేది నార్మల్ ఎగ్జామ్ కాదు, ఎంసెట్ ఎగ్జామ్, నీట్ ఎగ్జామ్. ఈ లాక్డౌన్ పొజిషన్లో క్లాసులు జరగట్లేదు కాబట్టి మీరు నార్మల్ క్లాసులు ఎవరు వినట్లేదు. నార్మల్ క్లాసులు వినుకుంటూ ఈ ఎంసెట్, నీట్కి, IIT-JEEకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకే చాలా కష్టం ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ని క్రాక్ చేయడం. మీరు ఇంటి దగ్గర ఉండి మరి ప్రిపేర్ అవుతున్నారు. అర్థమైందా. అందుకనే చాలా కాన్సన్ట్రేట్ చేయాలి, మోర్ వర్క్ చేయాలి, మీరు ఎక్కువ వర్క్ చేయాలి. ఓకేనా. కాన్సన్ట్రేట్ కావాలండి. ఇప్పుడు 3-degree amines, nomenclature of 3-degree amines. 3-degree amines అంటే ఏంటంటే NH3 నుంచి ఉన్న 3 హైడ్రోజన్స్ ని ఆల్కైల్ ఆర్ ఎరైల్ గ్రూప్ తోని రిప్లేస్ చేయడం వల్ల మనకి ఏం వస్తాయంటే ఈ 3-degree amines అనేది వస్తుంది. Let us see the common name. Next IUPAC name. ఇప్పుడు 3 ఆల్కైల్ గ్రూప్స్ ని 1 అసలు ఆల్కైల్ గ్రూప్స్ తో రిప్రజెంట్ చేస్తున్నా. ఇక్కడ ఏంటి R, 3 R's, R N R R. 3 ఆల్కైల్ గ్రూప్స్ తోని రిప్లేస్ చేసిన వీటిని హైడ్రోజన్స్ ని. ఓకే, దీని కామన్ ఏంటి. ఇప్పుడు డైరెక్ట్ ఎగ్జాంపుల్స్కి వెళ్తాం. ఆల్రెడీ ఇప్పటి వరకు మనం క్లియర్గా నిల్చున్నాం కదా. ఎగ్జాంపుల్స్కి వెళ్తాం డైరెక్ట్. CH3 N CH3. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ CH3 ఉంది అనుకుందాం. సేమ్ CH3 N CH3 CH3. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆల్కైల్ ప్లేస్ లో ప్రతి దాని ప్లేస్ ఏముంది, మిథైల్ గ్రూపే ఉంది అనుకున్నాం. మనం ఏం చేయాలి, ఆల్కైల్ పొజిషన్ ని ఏమనుకోవాలని చెప్పినా NN అనుకోవాలి. అర్థమైనా. N N N. ఇక్కడ 3 ఇథైల్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఏమనుకోవాలి, సేమ్ ఏంటిది ట్రై, సారీ 3 ఆల్కైల్ గ్రూప్స్ మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి. ట్రై ఆల్కైల్, సారీ ట్రై మిథైల్. ఫ్లోలో ఉన్నప్పుడు కొంచెం మిస్టేక్స్ పోతాయి, అడ్జస్ట్ చేసుకుని కొందరు. మనకు కంటెంట్ కావాలి, అర్థమవుతుందా లేదా చూడాలి. ఇంగ్లీష్ అంటే చాలా మందికి ఏంటంటే ఒక టఫ్ సబ్జెక్ట్, కానీ మన క్లాసులు వింటే చాలా మందికి అది ఈజీ అయిపోద్ది. సో కాన్సన్ట్రేట్ గా వినండి. See here, NNN
మెయిన్ చైన్ అనుకోవాలి. సి హియర్ దీంట్లో ఒకటే కార్బన్ ఉంది, దీన్ని మెయిన్ చైన్ అనుకుందామన్నా దీంట్లో ఒకటే కార్బన్ ఉంది, దీంట్లో ఒకటే కార్బన్ ఉంది, దీంట్లో ఒకటే కార్బన్ ఉంది. నీ ఇష్టం, దేన్నైనా మెయిన్ చైన్ అనుకో. అర్థమైందా? నేను దీన్ని మెయిన్ చైన్ అనుకుంటున్నాను. అర్థమైందా? దీన్ని మెయిన్ చైన్ అనుకుంటున్నా. అప్పుడు ఈ రెండు ఏమైతాయి? సబ్స్టిట్యూట్స్ అయితే. అర్థమైందా? ఇది కూడా ఏంటి? సబ్స్టిట్యూట్ అయితే. ఈ సబ్స్టిట్యూట్ నేమ్ ఏంటిది? ఎన్ మిథైల్. ఇదేంటిది? ఎన్ మిథైల్. అర్థమైందా? దీన్ని ఎట్లా రాయాలంటే ఎన్ కామా ఎన్ డై మిథైల్. అర్థమైందా? ఒకవేళ ఇక్కడ మిథైల్ ఉండి ఇక్కడ ఇథైల్ ఉంటే అప్పుడు పొజిషన్స్ సేమ్ చేయాలి. ఎన్ ఎన్ అనేది సపరేట్ రాయాలి. అర్థమైందా? రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఎన్ పక్కకు రాసి డై మిథైల్ కూడా రాయొచ్చు. ఇదేంటిది? ఆల్కేన్ అమైన్. ఇదేంటిది? ఒకటే కార్బన్ ఉంది కాబట్టి మిత్. మిథే అమైన్. సో దీని కామన్ నేమ్ ఏంటిది? ఎన్ కామా ఎన్ ట్రై మిథైల్ అమైన్. దీని ఐయు ప్యాక్ నేమ్ ఏంటిది? ఎన్ కామా ఎన్ డై మిథైల్ మిథేన్ అమైన్. డై మిథైల్ మిథేన్ అమైన్. అర్థమైందా? సో నేను ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తా. ఇది నోట్ ఒకసారి స్క్రీన్ షాట్ అనేది తీసుకో, లేకపోతే నోట్ అనేది చేసుకుని అందరూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ కాంపౌండ్ ఉంది అనుకుందాం. ఎన్ ఇక్కడ ఏంది? మిథైల్ గ్రూప్ ఉంది, ఇక్కడ కూడా మిథైల్ గ్రూప్ ఉంది, ఇక్కడ C2H5 ఇక్కడ ఇథైల్ గ్రూప్ ఉంది అనుకుందాం. సేమ్ హియర్. దీనికి IUPAC అండ్ కామన్. ఒకసారి అందరూ పౌజ్ చేసి వీడియోని పౌజ్ చేసి దీని ఆన్సర్ చేసి కింద కామెంట్ బాక్స్ లో చేయండి. ఓకే, సి హియర్ కామన్ నేమ్ చూడండి. ఫస్ట్ ఈ 3 పొజిషన్స్ ఏమైతే మనకు ఎన్ పొజిషన్స్ అవుతాయి. సో మన ఇక్కడ ఫస్ట్ డౌట్ ఏం రాయాలంటే ఈ మనకు 2 సేమ్ ఉన్నాయి, ఇది ఒక డిఫరెంట్ ఉన్నాయి. ఈ మూడింట్లో ఫస్ట్ ఏది రాయాలనేది మనకు కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఇదేంటి? ఇథైల్. ఈతో స్టార్ట్ అవుతుంది. ఈ రెండు మిథైల్ ఎంతో స్టార్ట్ అవుతాయి. సో ఈ మూడింట్లో ఫస్ట్ ఏం రాయాలి? ఇథైలే ఫస్ట్ రాయాలి. ఇథైల్ ఏంటిది? ఎన్ ఇథైల్. తర్వాత ఎన్ కామా ఎన్ డై మిథైల్. అర్థమైందా? ఎన్ కామా ఎన్ డై మిథైల్ అమైన్. ఇదేంటి? కామన్ నేమ్. ఇదేంటి? కామన్ నేమ్. ఐయుపేక్ నేమ్ చూద్దాం. ఫస్ట్ ఏంటి? మెయిన్ చైన్ ని ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమైందా? దీంట్లో 1 కార్బన్ ఉంది, దీంట్లో 1 కార్బన్ ఉంది, బట్ దీంట్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 2 కార్బన్స్ ఉన్నాయి ఈ చైన్ లో. అర్థమైందా? ఇది లాంగెస్ట్ చైన్ అయితే. అప్పుడు ఏంటి? ఇది ఏమైతే? సబ్స్టిట్యూట్స్ అయితే. సబ్స్టిట్యూట్స్ అయితే ఎన్ కామా ఎన్ ఏంటి? 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి. డై మిథైల్. డై మిథైల్. ఇదేంటిది? ఈత్ కదా, ఈథేన్ అయితే. ఈథేన్ అమైన్. ఇది తీసేసి రాయాలి అమైన్. ఓకేనా? ఎన్ కామా ఎన్ డై మిథైల్ ఈథేన్ అమైన్. ఇదేంటిది? ఐయుపాక్ నేమ్. ఇదేంటిది? ఎన్ ఇథైల్. ఎన్ కామా ఎన్ డై మిథైల్ అమైన్. ఇదేంటిది? కామన్ నేమ్. సో లెటస్ ఐ విల్ గివ్ సమ్ హోంవర్క్స్ టు యూ. సో ఈ క్లాస్ ఇక్కడతోనే ఎండ్ అయిపోతుంది. నామినిక్లేచర్ ఆఫ్ IUPAC, నామినిక్లేచర్ ఆఫ్ 3 డిగ్రీ అమైన్స్ మనం ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. మీరు సొంతగా చేసి కింద కామెంట్ బాక్స్లో వీడియో చూసిన ప్రతి ఒక్కరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు. సో సీ ద ఫస్ట్ ఎగ్జాంపుల్. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏం ఇస్తా అంటే C3H7R. సో ఈ కాంపౌండ్ నేమ్ ఏంటిది? సారీ, ఇక్కడ ఏంటంటే ఎన్. సెకండ్ ఎగ్జాంపుల్ ఎన్ బాండ్ C3H7 C2H5 C4H9. ఈ కాంపౌండ్ యొక్క IUPAC నామినిక్లేచర్ అండి. అర్థమైందా? నెక్స్ట్ థర్డ్ వన్ NH బాండ్ C3H7 C2H5. దీని నామినిక్లేచర్ అండి. నెక్స్ట్ N బాండ్ CH3 C2H5 C3H7. ఈ కాంపౌండ్ యొక్క కామన్ నేమ్ అండ్ IUPAC నేమ్. కామన్ నేమ్ అండ్ IUPAC నేమ్. సో మీరు కామెంట్ బాక్స్ ఎక్కడ రాస్తారంటే 1 అని పెట్టండి. 1 ది కామన్ నేమ్ అండ్ IUPAC నేమ్. ఒకవేళ 2
అని పెట్టేసి కామన్ నేమ్ అండ్ ఐయూ ప్యాక్ నేమ్ ఇట్లా మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దిస్ ఈస్ యువర్ homework and thank you so much for watching all of you and all the very best to MSET, NEET and IIT JEE students. నేను కెమిస్ట్రీ పరంగా నా వీలైనంత వరకు ఎంత హెల్ప్ చేయాలంటే అంత హెల్ప్ చేస్తాను. ఇన్ టైంలో ఎగ్జామ్ అయిపోయేలోపు నేను సిలబస్ మొత్తం కంప్లీట్ చేస్తాను. సో మీలాగా ఇంకెవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే కొంచెం నా వీడియోని సజెస్ట్ చేయండి వాళ్ళకి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.